ఏ జన్మలో చేసుకున్న పాపం మొదపుట్టుకు పుట్టావు. నీకు వేరే ఆప్షన్ లేదు. పక్కా సక్సెస్ అవ్వాలి బ్రో. అమ్మ, అబ్బా, భార్య, బిడ్డ, సంసారం, జీవితం, సవాళ్ళకి సమస్య. సక్సెస్ కాలేదు నీకు మొత్తం కూడా బెటర్. ఓ మగాడ నువ్వు వార్ జోన్లో ఉన్నావు. గెలువు లేదంటే ఏంటి బ్రో? అసలు లేదంటే నాకు క్వశ్చన్ లేనే లేదు. గెలవాలంతే. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత సక్సెస్ రేట్ ఉండే ఫీల్డ్ మగాడి జీవితం. ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయి, జీవితం మీద విరక్తి వస్తుంది, ఏడుపు వస్తుంది. అలానే పొరపాటును కూడా ఏడవచ్చు. నువ్వు ఏడిస్తే ఆడంగిరోడు అని స్టేట్మెంట్ పాస్ చేస్తా. ఈ ప్రపంచంలో నీకు ఏడ్చే ఫ్రీడమ్ కూడా లేదు. ఇందే చెప్పా కదా, ఈ జన్మలో చేసుకున్న పాపం మగాడిగా పుట్టేశావు అన్నటువంటిది. నీ భుజాలు బలంగా పెట్టుకో. వద్దుంటే నిద్రలే. గుమ్మం బయట కాలు పెట్టావో రోజు యుద్ధమే. నువ్వు వారియర్ బ్రో. యుద్ధం చేయడానికి పుట్టావు, ఊర్లో ఉండటానికి లేదు. అమ్మా నాయనకి నామూష, సిటీకి పోవాలి. నా బిడ్డ సిటీలో ఉన్నాడని వాళ్ళు చెప్పుకోవాలి. భార్యకి ఏ లోటు చేయకూడదు. అన్నీ కరెక్ట్గా చేసినా ఏదో అలుగు. నోరు మూసుకుని బుజ్జగించుకు. సంసారం ఎవరి వల్ల చెడిపోయినా నిందితుడు నువ్వే. మహిళా సంఘాలు రెడీగా ఉంటాయి. నీ ఎలక్ట్ బ్రో. నువ్వు ఈఎంఐలు కట్టడానికి పుట్టావు, కూలి ఫీజులు కట్టడానికి పుట్టావు. పప్పు, నూనె, చింతపండు నుండి కండం ప్యాకెట్ వరకు నువ్వే కొనాలి. ఈ ప్రపంచం నడుస్తుంది నీ మీదే బాయ్. నువ్వు సంపాదించాలి, నువ్వు పని నడిపించాలి. కొనక ఫెయిల్ అయ్యావా నువ్వు మగాడివి అనే మాట నువ్వే మర్చిపోయేలా చేస్తుంది ఈ ప్రపంచం. ఏ బార్లో తాగుతావో నీ ఇష్టం, ఏ బ్రాండ్ తాగుతావో నీ ఇష్టం. నీ బతుకు కింగ్ సిగరెట్ లాంటిది. నువ్వు కాలిపోతూ అందరికి కిక్ ఇవ్వాలి. ఒక్కసారి ఆరిపోయావా కాలు కింద వేసి తొక్కి పారేస్తారు. రాముడు రావణుడే యుద్ధం చేశారు, అర్జునుడు కరుణుడే యుద్ధం చేశారు. ఇక్కడ మగాళ్ళకి మాత్రమే యుద్ధం. నువ్వు నేనే పోరాటం చేయాలి, మిగతా వాళ్ళంతా సేఫ్. ఎందుకంటే నువ్వు నేను మగాళ్ళం. సో అన్ని మూసుకుని ఊర్లో బస్సు ఎక్కి నచ్చిన సిటీకి పో, పస్తులుండు, కింద పడు, పైకి లే, ఏమైనా చేయి, సక్సెస్ అవ్వు అంతే. ఇది